రాజకీయ శూన్యత భర్తీ తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందనే అభిప్రాయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మణికొండలో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించి కమిటీకి దిశానిర్దేశం చేశారు. జనవాణి కార్యక్రమం జూన్ 25 నుంచి మంగళగిరి తరహాలోనే హైదరాబాద్ కార్యాలయం కూడా జనవాణి నిర్వహించి తెలంగాణలోని 33 జిల్లాల ప్రజల సమస్యల ఫిర్యాదులను స్వీకరించి ప్రభుత్వానికి నివేదిస్తారు. ఆగస్టు 15లోగా తెలంగాణలో రాష్ట్ర నియోజకవర్గ మరియు మండల స్థాయిలో పార్టీ సంస్థాగత కమిటీల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఫీడ్బ్యాక్ ఆధారంగా నిర్ణయాలు, జిల్లా వారీగా సమీక్షలు నిర్వహించి ప్రజలు మరియు నాయకుల నుంచి వచ్చే స్పందన, ఫీడ్బ్యాక్ ఆధారంగా కొత్త కమిటీలను నియమించారన్నారు. ఆంధ్రప్రదేశ్ సమకాలీన రాజకీయాల్లో తనదే శైలిలో ప్రత్యేక ముద్ర పెనవేసుకున్న జనసేన పార్టీ అక్కడైతే వ్యూహాత్మకంగా ముందుకు సాగి అధికారంలోకి రావడం జరిగింది. కూటమి పార్టీలతో కలిసి అధికారాన్ని అయితే పంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న స్ఫూర్తితో జనసేన పార్టీ మరోవైపు ఎక్కడైతే ఆ పార్టీని స్థాపించారో అదే రాష్ట్రంలో వేళ్ళూనుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల సంభవించిన రాజకీయ సవాళ్లను ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా కొడుతున్న ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీకి ఎదురవుతున్న సవాళ్ళను అయితే సమర్థవంతంగా ఛాలెంజ్ చేసేందుకు కూడా మానసికంగా సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని మణికొండలో రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. దీంతో పార్టీ నాయకుల్లో శ్రేణుల్లో జోష్ పెరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పార్టీ సంబంధించి జనంతో మమేకం కావడానికి కూడా ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. తాజా పరిణామాల నేపథ్యంలోనే జనసేన పార్టీని 33 జిల్లాల్లో బలపరిచే విధంగా సంస్థాగత నిర్మాణం వైపు అయితే ఆ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీ అగ్రనేత, జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ కొందెల నాగబాబుతో పాటు తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ వంటి కీలక నేతలు కూడా దీనికి సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పార్టీ ప్రజల మధ్య వారధిగా నిలిచే క్రమంలో సంస్థాగత ప్రక్రియలో భాగంగా పార్టీ కమిటీలను ఆగస్టు 15లోగా ప్రకటించాలని కూడా ఒక విధానపరమైన నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వివిధ జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్లు తీసుకునే కార్యక్రమాన్ని జూన్ 25వ తేదీ నుంచి పార్టీ కేంద్ర కార్యాలయంలో మణికొండలో స్వీకరించడం అయితే ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవైపు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు ఎలాంటి వారిని జిల్లా ఇన్ఛార్జిగా నియమిస్తే బాగుంటుంది, అదేవిధంగా ఎవరెవరు మా నియోజకవర్గాల ఇన్ఛార్జి కావచ్చు, మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, జిల్లా పార్టీ సారథ్యాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, అదేవిధంగా మెంబర్షిప్తో పాటు వంటి అనేక అంశాలపై కూడా చర్చించేందుకు ఇప్పటికే సమాయత్తం అయ్యారు కూడా. దీంతో మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లానైతే ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు జూన్ 25వ తేదీన మరొక విశేషం కూడా జనసేన పార్టీకి సంబంధించి అయితే ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పార్టీ హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో జనవాణి కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆ జనవాణి కార్యక్రమంలో నిర్వహించే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించే కార్యక్రమాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా నిర్వహించే జనవాణిలో కూడా పార్టీలో ప్రముఖులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్పొరేషన్ల చైర్మన్లను కూడా ఇన్ఛార్జిగా నియమిస్తూ వచ్చిన ఫిర్యాదులపై, ఆర్జీలపై అప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడం కావచ్చు, ఆయా అధికారులకు సిఫారసు చేయడం కానీ లేదా ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతున్న కార్యక్రమం చూస్తున్నాము. అందుకే ఆంధ్రప్రదేశ్లో జనవాణి సక్సెస్ బాటలో పయనించిన నేపథ్యంలోనే తెలంగాణలో కూడా రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా మొట్టమొదటి మెట్టుగా జనసేన జనవాణి కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం ప్రారంభించిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మొదటిసారిగా జూన్ 25వ తేదీన జనవాణి కార్యక్రమానికి దీనికి సంబంధించి ఉదయం ఒక ఇన్ఛార్జిని, అంటే మొదటి రోజు కావ్య అనే మహిళా నాయకురాల్ని, మహిళా రాష్ట్ర నాయకురాల్ని ఇన్ఛార్జిగా నియమించారు. మధ్యాహ్నం జరిగే కార్యక్రమానికి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా
జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేకల సతీష్ రెడ్డిని అయితే నియమించడం అయితే జరిగింది. మొదటి రోజు ఇద్దరు ఇన్ఛార్జీలు అయితే జనవాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులకు స్వీకరించే కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. ఈ కార్యక్రమం కూడా నిరంతరం కొనసాగుతుందని ఇప్పటికే పార్టీ నేతలు అయితే ప్రకటించడం జరిగింది. ఈ జనవాణి కార్యక్రమం ద్వారా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కూడా ఒక మంచి తరుణోపాయం అనే అభిప్రాయం అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది అనే అభిప్రాయాన్ని కూడా జనసేన పార్టీ వచ్చినట్టు తాజా పరిణామాలను బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పటికే అధికారంలో కొనసాగిన అటు భారత రాష్ట్ర సమితి పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దీర్ఘకాలిక పాటు అధికారంలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ వ్యతిరేకంగానే పార్టీని ప్రారంభించిన తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, అదేవిధంగా టీడీపీ కూడా ఉనికిని చాటుకున్నప్పటికీ కూడా అనంతరం జరిగిన రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్కే పరిమితమైంది. దీంతో ఇక్కడ మనకు అటు భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పటికే అధికారంలోకి రాని పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలోనే ఒక రాజకీయ శూన్యత అయితే ఇక్కడ మనకు కనిపిస్తుందనే అభిప్రాయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంగానే వడివడిగా అడుగులు వేస్తున్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం ద్విముఖ వ్యూహాన్ని అయితే అవలంబించడం ప్రారంభించింది. ఒకవైపు జనవాణి కార్యక్రమం తొలి మెట్టు అయితే రెండో మెట్టుగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటూ కమిటీలను ప్రారంభించే ప్రక్రియ నేపథ్యంలోనే సంస్థాగత నిర్మాణం వైపు దృష్టి సారించడం